హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫైనాన్షియల్ సర్వీస్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటున్న ఫ్రెష్ అండ్ యంగ్ గ్రాడ్యుయేట్స్కి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్ఐసి హెచ్పిఎల్ ఒక మంచి అవకాశం అయితే ఇస్తుంది. ఇక ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎల్ఐసి హెచ్పిఎల్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ లిమిటెడ్. సో ఇది వచ్చేసి ఇండియాలోనే అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో ఇదొకటండి. అండ్ మన ఇండియాలో హౌసింగ్ నీడ్స్ని సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేస్తూ దాన్ని పాత్ర అది పోషిస్తుంది. సో మీకు ఈ డీటెయిల్స్ అయితే కంపల్సరీ తెలియాలి. అదేంటంటే ఇక్కడ మనం చెప్పుకుంటున్న జాబ్ గురించి. అండ్ ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్ఐసి హెచ్పిఎల్. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ 2025 గాను. అండ్ ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది ట్రైనింగ్ మాత్రమే, ఎంప్లాయ్మెంట్ అయితే కాదు అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ట్రైనింగ్ వచ్చేసి 12 months అయితే ఇస్తారు. అండ్ స్టైపెండ్ ఎంత అంటే 12,000 అనేది ఎవ్రీ మంత్ 12,000 మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు. అండ్ అప్రెంటిస్షిప్ స్టార్ట్ అయ్యే డేట్ వచ్చేసి జూలై 14th 2022 తర్వాత అయితే అప్రెంటిస్షిప్ స్టార్ట్ అవుతుంది. అండ్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. సో అవి వచ్చేసి స్టేట్ వైజ్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం. తమిళనాడులో వచ్చేసి 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ కర్ణాటకలో వచ్చేసి 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మహారాష్ట్రలో 34 వేకెన్సీస్. అండ్ తెలంగాణలో 24 వేకెన్సీస్. అండ్ ఉత్తరప్రదేశ్లో 20 వేకెన్సీస్. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 20 వేకెన్సీస్. మిగతా వేకెన్సీస్ని మిగిలిన 24 స్టేట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ సిటీ బట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూస్తే అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చారు, ఒకసారి చూసేయండి. సో ఈ జాబ్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే 20 to 25 years ఏజ్లో ఉన్న యంగ్ గ్రాడ్యుయేట్స్కి అండ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ గురించి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు, అండ్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేని వారు, అండ్ ఒక డీసెంట్ స్టైపెండ్ కావాలి అనుకున్న వాళ్ళకి నిజంగా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అయితే అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికోసం మీకు ఉండవలసిన ఎలిజిబిలిటీ అండ్ ఎడ్యుకేషనల్ పరంగా చూసుకున్నట్లయితే ఏదో ఒక స్ట్రీమ్లో అయితే మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మీరు June 1st 2021 తర్వాత స్టార్ట్ చేసి అయితే మీరు డిగ్రీ కంప్లీట్ స్టార్టింగ్ అనేది ఉండాలి. అండ్ June 1st 2025 లోపు అయితే మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికోసం ఎలిజిబుల్ అవుతారు. అండ్ అప్రెంటిస్షిప్ ఆల్రెడీ ఎక్కువ మంది చేసుకున్నారా అంటే అప్లై చేసుకునే వాళ్ళు ఇప్పటిదాకా ఎక్కడ అప్రెంటిస్షిప్ చేసి ఉండకూడదు. సో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. అండ్ మీరు గ్రాడ్యుయేషన్ అనేది రన్నింగ్లో ఉన్న అండ్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసిన టెర్మినేటెడ్ అయినా కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దీనికోసం మీకు ఏజ్ లిమిట్స్ అనేది చూసుకుంటే అప్లై చేసుకోవడానికి మినిమం 20 years ఏజ్ ఉంటే సరిపోతుంది. అండ్ మ్యాక్సిమం 20 years లోపు అయితే ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం అయితే ఇక్కడ ఈ డిస్క్రిప్షన్లో మనకి ఈ నోటిఫికేషన్లో అనేది వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించకపోవచ్చు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే అప్లికెంట్స్ NATS వెబ్సైట్లోకి వెళ్ళి అప్రెంటిస్షిప్ కోసం అయితే అప్లై చేసుకోవాలి. అండ్ తర్వాత BFFI-SSC నుంచి ఒక మెయిల్ అనేది వస్తుంది. సో అడిగిన దాని ప్రకారం అప్రెంటిస్షిప్ కోసం ఎక్కడ ఏం కావాలో డిస్ట్రిక్ట్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. తర్వాత BFSI-SSC కండక్ట్ చేయబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో మొత్తం క్వశ్చన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే 100 మార్క్స్ ఉంటాయి. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే బేసిక్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్, అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, డిజిటల్ అండ్ కంప్యూటర్ లిటరసీ అండ్ ఇంగ్లీష్. సో దీనికోసం ఎంత టైం ఇస్తారు అంటే 60 minutes ఇస్తారు. అంటే 1 గంట టైం మాత్రమే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అంటే స్మార్ట్ ఫోన్లో రిమోట్ ప్రొటెక్టెడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ స్కోర్ బేస్ చేసుకుని స్టూడెంట్ని షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. అండ్ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎల్ఐసి హెచ్సిఎల్ ఆఫీసెస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అలానే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అండ్ ఫైనల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్స్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ వచ్చేసి 14th July 2025 నుంచి మొదలవుతుంది. ఇది టెంటేటివ్ మాత్రమే. సో దీనికోసం ఎలా అప్లై చేయాలి అంటే ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి.
అండ్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్లో రిజిస్టర్ చేయాలి. అండ్ లాగిన్ తర్వాత ఎల్ఐసి హెచ్పిఎల్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్కి అప్లై చేయండి. అండ్ ఎన్రోల్మెంట్ ఐడిని పక్కా అయితే నోట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి నుంచి అయితే ఈమెయిల్ వస్తుంది మీకు. ఎగ్జామ్ ఫీజు అనేది మీరు కట్టేయాల్సి ఉంటుంది. అండ్ షెడ్యూల్ ఇచ్చిన డేట్లో మీరు స్మార్ట్ ఫోన్ ద్వారా అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజెస్ మనం చూసుకున్నట్లయితే జనరల్ ఆర్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 944 రూపీస్ అనేది ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ కేటగిరీకి వచ్చేసి 708 రూపీస్గా ఉంది. అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అయితే 472 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ పేమెంట్ డీటెయిల్స్ గురించి బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి ఈమెయిల్లో అయితే చెప్తారు. అండ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే అఫీషియల్ నోటిఫికేషన్లో స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ గురించి ఏం చెప్పలేదు, కానీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, ఐడి ప్రూఫ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అయితే మీరు రెడీగా ఉంచుకుంటే చాలా బెటర్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం చూసుకుందాం. అండ్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ వచ్చేసి June 13, 2025 ఉంది. అండ్ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే June 28 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫీజ్ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి 30th June 2025. ఈ లోపు అయితే మీరు అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది. అండ్ July 3, 2025 ఈ డేట్లో అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి July 8 or 9లో అండ్ టెంటేటివ్ ద్వారా అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఆఫర్ లెటర్ అయితే July 10th or 11లో మీకు ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. అండ్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే July 14, 2025 ఈ టైంలో అయితే మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా క్లారిఫై చేద్దాం. అదేంటి అంటే చాలామందికి వచ్చే డౌట్, ఇది ట్రైనింగ్ మాత్రమే అండి, అప్రెంటిస్షిప్ తర్వాత వీళ్ళే జాబ్ అయితే ఏమి ఇవ్వరు, కానీ సర్టిఫికేట్ అయితే ఇస్తారంట. అండ్ ఆల్రెడీ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళైతే దీనికోసం అప్లై చేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. అండ్ రన్నింగ్లో ఉంటే కూడా ఎలిజిబుల్ అయితే కారు. అండ్ లాస్ట్లో ఎల్ఐసి హెచ్పిఎల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఒక వాల్యుబుల్ ఆపర్చునిటీ. నిజంగా చెప్పుకోవాలంటే ఫైనాన్షియల్ సెక్టార్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ కావాలి అనుకునే వాళ్ళకి ఒక సూపర్ ఛాన్స్. నిజంగా జాబ్ ఆఫర్ చేయలేకపోయినా సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో బిఎఫ్ఎస్ఐ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు మీరు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇచ్చిన టైంలోనే అప్లై చేయండి. ఎగ్జామ్స్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. డీటెయిల్స్ అన్నీ ఒకసారి మళ్ళీ క్లియర్గా వినండి వీడియోని. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా జాబ్ నీడ్ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.